హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జియాన్షో ఐడియాస్. ఇవాల్టి వీడియోలో సమ్మర్ స్పెషల్గా మంచి హెల్దీ అండ్ టేస్టీ మనకు మండే ఎండల్లో ఈ ఎండాకాలంలో శరీరంలో బాగా వేడి చేస్తుంది కదా, ఆ వేడిని తగ్గించి అలాగే నీరసాన్ని తగ్గించి మనకు మంచి ఎనర్జీ ఇచ్చే కర్బూజా జ్యూస్ చూపిస్తున్నానండి. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే టేస్టీ అని కూడా చెప్పొచ్చు అనమాట. మంచి చల్వ చేసే జ్యూస్ అనమాట. ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామండి. ముందైతే దీనికోసం సగ్గుబియ్యం ఒక 3 టేబుల్ స్పూన్లు నానబెట్టుకోండి. ఒక 2 నిమిషాలు నానబెట్టుకుంటే మనకు సగ్గుబియ్యం చాలా అంటే చాలా మెత్తగా ఉడికిపోతాయి, ఫాస్ట్గా ఉడికిపోతాయి అన్నమాట. ఇలా ఈ సగ్గుబియ్యాన్ని పొయ్యి మీద పెట్టేసి ఇప్పుడైతే నేను కంప్లీట్గా ఒక కర్బూజాను జ్యూస్ చేసేస్తున్నాను. కర్బూజా అంటే అర్థమవుతుంది కదా, మస్క్ మిలన్ అనమాట. ఇవి అయితే సగ్గుబియ్యం ఉడకడానికి మనం పొయ్యి మీద పెట్టేద్దామండి. వాటర్ పోసి పెట్టండి. ఇది ఫస్ట్ అయితే ఇలా కర్బూజాని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. అందులో షీట్స్ ఉంటాయి కదా, అవి సపరేట్గా తీసేసుకోవాలి. మీకు ఎలా కట్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటే అలా కట్ చేసుకోండి. నేనైతే ఒక స్పూన్తో ఇట్లా మొత్తం తీసేస్తున్నాను అనమాట. లోపల ఉన్న మంచి ఆ గువ్వన్నీ ఈజీగా వచ్చేస్తుంది. నాకు ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట. ఇంకా పైన పీల్ తీయడము అదంతా ఎక్స్ట్రా పని అయిపోతుంది కాబట్టి ఇలా చేసేయండి. చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది పని. మనం షీట్స్ ఒకటి సపరేట్గా ఫాస్ట్ తీసి పక్కన పెట్టుకోవాలి, అంతే అండి. ఇప్పుడైతే నేను కంప్లీట్గా ఒక కర్బూజాని వేసేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఇది మంచిగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో షుగర్ కూడా ఏం యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఈ పండు చాలా స్వీట్గా ఉంది కాబట్టి నేనేం షుగర్ యాడ్ చేయట్లేదు. మీరు ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే మీ ఆప్షనల్ అండి. పండు ఎలా ఉంటుందో టేస్ట్ని బట్టి అలా. మనకైతే మిక్సీ పట్టేలోపు ఈ సగ్గుబియ్యము ఉడికేయండి, ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి. అట్లాగే ఇప్పుడు సబ్జీలో ఒక 2 టేబుల్ స్పూన్లు మీకు ఎంతైతే అవసరం ఉంటుందో జ్యూస్ని బట్టి క్వాంటిటీ అంత నానబెట్టుకోండి. ఇవైతే చాలా ఫాస్ట్గా నానిపోతాయి, ఎక్స్ట్రా ఏం టైం పట్టదండి. మనకు ఇప్పుడు స్మూత్గా ఎట్లా అయిపోయిందో జ్యూస్ అయితే చూపిస్తున్నాను చూడండి. చాలా మంచిగా పర్ఫెక్ట్గా ఇలా మధ్యలో పలుకులుగా పండు అనేది ఎక్కడ ఉండదు, స్మూత్గా బ్లెండ్ అయ్యేటట్టు చూసుకోండి. మనకి ఇప్పుడు సగ్గుబియ్యం ఎలా ఉడికాయో చూపిస్తున్నాను అనమాట. సగ్గుబియ్యం ఉడికాయి పక్కన పెట్టేసుకోండి. ఆ వాటర్ అనేది సపరేట్గా తీయాలండి. ఇప్పుడైతే పొయ్యి మీద ఇంకో కడాయి పెట్టుకొని ఒక 1/2 లీటర్ మిల్క్ ఉంటుంది కదా, అందులో చిక్కటి మిల్క్ కొన్ని అలాగే పొయ్యి మీద పెట్టేసుకోండి. ఈ వాటర్ సపరేట్గా తీయాలని చెప్పాను కదండి, సపరేట్గా తీసేసి వాటిని చల్లనీళ్ళు యాడ్ చేసి పెట్టుకోవాలన్నమాట సగ్గుబియ్యాన్ని. అవి పాలు మనకు మసలేలోపు ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేశాను. మిల్క్ కొన్ని పోసి కలుపుకున్నాను అనమాట. పాలు బాగా మసులుతున్నాయి కదా, ఈ టైంలో మనము కస్టర్డ్ కలిపాం కదండి, అది ఇందులో యాడ్ చేయాలన్నమాట. చెప్పడం మర్చిపోయాను, ఇందులో షుగర్ కూడా యాడ్ చేయాలి. ఆ షుగర్ కస్టర్డ్ పౌడర్ వేసినాకైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే కస్టర్డ్ పౌడర్ ఇందులో కలిపి పెట్టుకున్నాం కదా ఒక టేబుల్ స్పూన్, అది ఇందులో యాడ్ చేసేసుకోవాలి. స్విమ్లో పెట్టి పోయి అప్పుడు యాడ్ చేసుకోండి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మళ్ళీ ఉండలు గట్టిపోతుంది, లడ్డులు అయిపోతుంది. ఆ కస్టర్డ్ మిల్క్ అందులో యాడ్ చేయగానే కలుపుతూనే ఉండాలి, మనకు స్మూత్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. ఇప్పుడైతే షుగర్ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోవండి, సరిపోతుంది. నేను ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేశాను. షుగర్ వేసిన తర్వాత కలుపుకుంటే బాగుంటుంది. ఇందులో కావాలంటే మీరు ఇలాచీ ఫ్లేవర్ కూడా వేసుకోవచ్చు, నేనైతే ఏం వేయలేదు. మనకు చూడండి ఇలా స్మూత్ టెక్స్చర్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. ఈ జ్యూస్ చేయడానికి సగ్గుబియ్యం రెడీగా ఉన్నాయి, సబ్జాలు నానిపోయాయి, అండ్ మనం బ్లెండ్ చేసుకున్న జ్యూస్ అండ్ కస్టర్డ్ మిల్క్. ఇప్పుడైతే ఫస్ట్ కస్టర్డ్ మిల్క్ ఒక బౌల్ తీసుకొని, చూసారా ఎంత స్మూత్గా టెక్స్చర్ బాగా వచ్చింది కదా, మనకి ఇట్లానే పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. ఈ కస్టర్డ్ మిల్క్లోకి మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఫస్ట్ అయితే ఆ జ్యూస్ ఇందులో యాడ్ చేసేసుకోవాలి. అన్నీ కంప్లీట్గా చల్లారాలండి, కస్టర్డ్ మిల్క్ చల్లారాలి, సగ్గుబియ్యం చల్లారాలన్నమాట. వేడి మీద ఏది యాడ్ చేయొద్దు. తర్వాత ఈ సగ్గుబియ్యం కూడా అందులో యాడ్ చేసేయాలి. కస్టర్డ్ మిల్క్ జ్యూస్ కలిపాం కదా, అందులో ఆ స్మూతీలో యాడ్ చేసేస్తే సరిపోతుంది. ఒకసారి అంతా మనం సగ్గుబియ్యము చల్లనీళ్ళు కలిపినా కానీ కొంచెం దగ్గరికి అయ్యాయి కదా, ఒకసారి అంతా బాగా కలపండి. కలిపితే పర్ఫెక్ట్గా అందులో కలిసిపోతాయి. ఇప్పుడు సబ్జాలు నానబెట్టాం కదా, పర్ఫెక్ట్గా నానినాయి అనమాట. మీకు ఎంత అయితే అవసరమో సబ్జాలు అన్నీ అందులో వేసేసుకోండి. ఇంకా పర్ఫెక్ట్గా జ్యూస్ అయితే రెడీ అయిపోతుందండి. ఈ సబ్జాలు అందులో కలిపిన తర్వాతనే చూడండి పర్ఫెక్ట్గా నానిపోయిన
కలిసిపోయినట్టు అనిపిస్తుంది కదా, సబ్జాలు కూడా పర్ఫెక్ట్గా నానినాయి. ఇప్పుడైతే మనకు జ్యూస్ రెడీ అయిపోయింది, చూసిండ్రు కదా. ఇందులో కావాల్సి వస్తే మీరు ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేనేం యాడ్ చేయట్లేదు, అది ఆప్షనల్ అండి కంప్లీట్గా. చూసారు కదండి, చాలా క్విక్గా ఈజీగా మంచిగా కర్బూజా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఈ హాట్ సమ్మర్లో మంచిగా మీరు సమ్మర్ మొత్తం చేసేసుకోవచ్చండి. ఒక్క గ్లాస్ కాదండి, 2 గ్లాసులు తాగినా సరిపెట్టుకోలేము, అంత టేస్ట్గా ఉంటుంది ఈ కర్బూజా జ్యూస్. కూల్గా ఉండే ఈ కర్బూజా జ్యూస్ని చూసారు కదా ఎలా చేయాలో. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుందండి. ట్రై చేస్తే చాలా ఈజీ ప్రాసెస్, అంటే ఈజీ ప్రాసెస్ అండి. చూపించాను కదా ఎలా చేసుకోవాలో. మరి మీరు కూడా లేట్ చేయకుండా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేయండి. అండ్ నేను చేసిన ఈ జ్యూస్ ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే కామెంట్ చేసిన వాళ్ళకి కూడా నేను రిప్లై డెఫినెట్గా ఇస్తానండి. ఇంకా పైనుంచి గార్నిషింగ్ కోసం అయితే నేను డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి కట్ చేసి అలా చాపింగ్ చేసి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే అందులో కలుపుకోవచ్చు అనమాట. చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి డ్రై ఫ్రూట్స్ కట్ చేసి వేసుకున్నాయి కూడా. గార్నిషింగ్ కోసమే వేసాం, కానీ నేను అందులో కలిపితే కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇందులో వేసిన సబ్జలు కానీ సగ్గుబియ్యం కానీ మన శరీరానికి బాగా చలువనిస్తుంది, అంతేకాకుండా టేస్టీ కూడా ఉంటుంది కదా. మరి మీరు ఇంకా మన వీడియో చూసిన తర్వాత తప్పకుండా ట్రై చేసేయండి, చాలా ఈజీ ప్రాసెస్. హాట్ సమ్మర్లో కూల్ కర్బూజా జ్యూస్ ఎలా చేసుకోవాలో చూపించాను కాబట్టి కంపల్సరీ లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే కనుక తప్పకుండా ఫాలో అయిపోయి లైక్ చేసేసి ఫాలో అయిపోండి. ఇంకెందుకు లేటు, ఒక కామెంట్ చేసి అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ కూడా కొట్టేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.